హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో పెసరపప్పుతో స్పెషల్ రెసిపీ చేసి చూపబోతున్నాను. సో మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నా అన్ని వీడియోస్ యొక్క అప్డేట్స్ మీ వరకు చేరడానికి కోసం. సో చూడండి, ముందుగా 4 to 5 అవర్స్ ముందు ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పుని తీసుకొని లైట్గా ఫ్రై చేసి నానబెట్టుకోండి. దీన్ని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. సో దాని తర్వాత ఇప్పుడు కుక్ చేసి ½ అన్ అవర్ ముందు రైస్ నార్మల్గా కడిగి నానబెట్టుకుంటారు కదా. సో అలా రైస్ని ½ అన్ అవర్ ముందు కడిగి అందులోకి వాటర్ వేసిన తర్వాత ఈ ఆల్రెడీగా 4 to 5 అవర్స్ ముందు నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు, ఇప్పుడు దాన్ని కూడా అందులోకి కలిపేసి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ½ అన్ అవర్ నానబెట్టేసేయండి. రైస్ని నార్మల్గా నానబెట్టాలి కదా, అలా నానబెట్టేయండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో చూడండి, 4 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. 2 లార్జ్ సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకోండి. కాస్త కసూరి మెథి తీసుకోండి. కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకోండి. 4 గ్రీన్ చిల్లీస్ని తీసుకొని మధ్యలో హాఫ్లో కట్ చేసుకోండి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇందులోకి స్పైసెస్ లాగా నేను 2 ఇలాచీ, ఒక ½ ఇంచ్ సినమన్ అండ్ ఒక 2 లవంగాలని తీసుకొని లైట్గా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి ఇందులోకి ఆయిల్ అండ్ ఘీ రెండింటిని యూస్ చేస్తున్నామండి ఇందులోకి. సో ఆయిల్ జస్ట్ 1/4 మాత్రమే ఆయిల్ని యూస్ చేస్తున్నాము అండ్ 3/4 పార్ట్ ఇందులోకి నెయ్యిని యాడ్ చేస్తున్నాము. సో దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో మీరు ఎంత అయితే ఆయిల్ అండ్ ఘీని యాడ్ చేసుకుంటారో అంత దాని టేస్ట్ అనేది బాగుంటుంది. సో చూడండి, ఇది హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, వాటిని వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను కూడా వేసి లైట్ కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చూడండి, మనం తీసుకున్నాం కదండి పుదీనా అండ్ కొత్తిమీర, దాన్ని వేసుకోండి. అండ్ ఆల్సో కసూరి మేథి అనేది తీసుకున్నాం కదా, డ్రై మేథి, దాన్ని కూడా ఇందులోకి వేసేసి సో ఇప్పుడు దీని కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. సో చూడండి, ఇప్పుడు దాని కలర్ అనేది చేంజ్ అయ్యాక సో ఇందులోకే ఇంతకుముందు మనం స్పైసెస్ని తీసుకొని క్రష్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చూడండి, దాని కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఆనియన్స్ కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి దాని పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. సో ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసి అందులోకి బాగా కలుపుకోండి. సో ఇది మిక్స్ చేశాక ఇందులోకి మనం టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడు ఆ టొమాటోస్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోండి. సో కలిపిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పుని నేను ఇక్కడ కల్లుప్పుని యూస్ చేస్తున్నాను. సో మన రైస్కి సరిపడా సాల్ట్ని వేసి ఇప్పుడు ఈ టమాటాస్ని బాగా మగ్గించాలండి. సో దాంట్లో వాటర్ వేయకుండా ఈ ఆయిల్లోనే దాని మీద లిడ్ అనేది కవర్ చేసేసి టమాటోస్ బాగా మరిగించండి. సో చూడండి, ఇప్పుడు దీని మీద లిడ్ కవర్ చేసేసాను. సో చూడండి, ఇలా మధ్యలో చెక్ చేస్తుండండి. ఇప్పుడు చూడండి, టొమాటోస్ అనేవి కంప్లీట్గా మగ్గలేదు. నేను ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తుంది అది. సో చూడండి, ఇలా 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, టొమాటోస్ అనేవి కంప్లీట్గా మగ్గిపోయాయి. సో మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వండి. అది బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి, వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఈ బాయిలింగ్ స్టేజ్ అప్పుడు ఏం చేస్తారంటే, ఇంతకుముందు మనం రైస్ తీసుకున్నాం కదండి, అందులో నుంచి వాటర్ కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి. సో చూడండి, ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే, అవి స్ట్రెయిన్ చేసేసుకున్న రైస్ ఉంది కదా, రైస్ అండ్ పెసరపప్పు వాటిని ఇందులో కలిపేసుకోండి.
సో ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఈ రైస్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు నార్మల్గా రైస్ ఎలా కుక్ చేస్తామో ఆ విధంగా దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. సో చూడండి ఇలా మన రైస్ అనేది ఈ విధంగా కంప్లీట్గా ఇందులో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు చూడండి నేను ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇందులో నుంచి వాటర్ అనేది చూడండి కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే ఇంకాస్త కొత్తిమీర అండ్ పుదీనాని తీసుకొని కట్ చేసుకొని దీని మీద గార్నిష్ చేసేసుకోండి. సో గార్నిష్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్తో కవర్ చేసేసి ఓ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టీమ్ కోసం అలానే ఉంచేయండి. సో 5 మినిట్స్ తర్వాత ఏం చేస్తారంటే గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. సో మన డెలీషియస్ పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోతుంది. సో చూడండి 5 మినిట్స్ తర్వాత నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కిచిడీని మీరు కొబ్బరి పచ్చడి లేదా వంకాయ బుర్జీ లేదంటే చికెన్ కర్రీతో మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కొబ్బరి పచ్చడి లేదంటే వంకాయ బుర్జీతో తింటూ ఉంటే కనుక దీంట్లోకి నంజుకోవడానికి సైడ్లో ఏదో ఒక నాన్ వెజ్ అయితే బాగుంటుందండి. చికెన్ ఫ్రైనో లేదంటే మీట్ బాల్సో లేదంటే సింపుల్గా ఆమ్లెట్ అయినా సూపర్గా ఉంటుందండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.